జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి 1 గంట నుంచే క్యూ లైన్లు కట్టిర్రు. కాలు మడుచుకుందామని పక్కకు పోదామన్నా లైన్ల వెనకబడతామో ఏమో అని టెన్షన్ పడుతున్నారు. ఎంతమంది బీపీ డౌన్ అయ్యి పడుతున్నారో వాళ్ళకే తెలవాలే. మళ్ళా మీదంగా మా జిల్లా వస్తానంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. గాయన ఏ ముఖంతోనొస్తాడో చెప్పాలే అని నిలదీసిండు బీఆర్ఎస్ లీడరు సుదర్శన్ సారు. ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు రేపు? ఇవాళ ఒక్కటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 250 చోట్ల 500 నుంచి 1000 మంది రైతులు, మహిళలు, పురుషులు, గర్భిణీ స్త్రీలు చంటి బిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమసిల్లిపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు. మీ నిర్వాహకం వల్ల, మీ చిల్లర చేష్టల వల్ల, పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒకే రోజు పొద్దున్నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే 250 చోట్ల క్యూ లైన్లో నిలబడ్డారు ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో. బ్రహ్మం గారు రాసినట్లు జరుగుతాయని ఎరకనే గాని గీ సర్కారు చేయంగా యూరియా కరువు ఇంతగానం వస్తుందని గా బ్రహ్మదేవుడే కనిపెట్టలేదు కావచ్చు. లేకుంటే రాసేటోడు జనం జర ముందే జాగ్రత్త పడేటోళ్ళు.